పోలేదా? అందుకని చెప్తున్నాను, బాడీ షేమింగ్లు చేస్తున్నప్పుడు చెప్పండి జాగ్రత్త. నువ్వు అందంగా ఉండొచ్చు కాక, నీకు అంత అందం వాళ్ళకి లేకపోవచ్చును కాక, కానీ నువ్వు పెద్ద 7 జిల్లాల అందగాళ్ళలాగా అందరినీ ఎటకారం చేయకు. మూతుకు పేరెడతావు, నాలుగుకి పేరెడతావు, చెయ్యికి పేరెడతావు, కాలుకు పేరెడతావు, జుట్టుకు పేరెడతావు. నువ్వు పెద్ద అందగాడు 7 జిల్లాలకు, మాకు అందరికీ పేరెడతావు. పేర్లు ఎట్టొచ్చా? జాతి వైరాలు చూపించొచ్చా? వ్యక్తి హైట్ వెయిట్ కోసం మాట్లాడొచ్చా? ఒక పిలుచుకున్న మనిషి కొరకు ఎవరైనా భూమి మీదకి దేవుడు పిలుచుకున్న ఏ ఆకారం కోసమైనా మాట్లాడొచ్చా? సాధ్యమైతే హెల్దీ కామెడీ చేసుకో, అంతేగాని ఒకరిని డిఫాల్ట్గా మాట్లాడి వాడి ఇచ్చా తీసేసి, వాడి గౌరవాన్ని తీసేసి, వాడిని ఎటకారం చేస్తే అవే మాటలు వాడు వింటే నీ మీద ఇలాంటి కామెంటరీ చేసుకున్నారు, నవ్వుకుంటున్నారు అన్న మాట వాడికి వింటే ఆడి మనసు సురుక్కుమంటే, ఆడు బాధపడి దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే నువ్వు, నీ కుటుంబం, నీ ప్రయాణం ఏమైపోద్ది? కోరు తెచ్చుకుంటున్నావు, నిప్పులు గొప్ప ఏమనుకుంటున్నావు? నా మీద ఏళ్ళ కామెడీ చేసుకుంటున్నారని వాడు విన్నప్పుడు బాధపడితే ఏమైపోతావు? అందుకే మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాట్లాడండి. అక్కడ చెప్తున్న మాటలను బాగా వినండి. అక్కడ చెప్తున్న సంగతులు మీరు చూడండి. మళ్ళీ వీళ్ళ గుచ్చి ఎలిగెత్తి ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చిందో చెప్పనా? మాకు వాక్యం వచ్చానారుగా, మాకు ప్రసంగాలు వచ్చానారుగా, మేము కూడా నాయకులు అన్నారుగా, వీళ్ళ ప్రార్థన వీళ్ళే చేసుకోవచ్చుగా. మోసే ఉండాలి, అహరాన్ ఉండాలి, మిరియం ఉండాలి. ఎవరి బోర్డర్లో వాళ్ళు పని చేయాలి. ఆ బోర్డర్లోకి నువ్వు వెళ్ళొద్దు, నీ బోర్డర్లోకి వాళ్ళు రావద్దు. ఎవరి రోలు వాళ్ళు పోషించడం మంచిది. నువ్వు తగునమ్మా అని చెప్పి ఆ రోలు మోసే కాబట్టి అలా చేస్తున్నాడు. కానీ నేనైతే ఎరగదీసేదనంటే నీ రోలు స్టాప్ అయిపోద్ది ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలియదు. దేవుడు నన్ను రేపుతున్నాడు. ఎవరితో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నా తెలియదు. ఒకవేళ ఇవి నీ కోసమైతే మార్చుకుందావు గాక, ఒకవేళ నాకే ఉంటే నేను మార్చుకుందని కాక, ఒకవేళ ఎప్పటికే ఇలాంటి పనికిమాల కామెంటరీలు చేసి ఎవరి మీదన్నా ఇలాంటి ఏస్ట్ కామెంటరీ మనం చేస్తే మార్చుకుందాము కాక. మరో మాట, ఇంత నాయకత్వం చేసి, ఇంత మన్నా తిని, ఇంత ఎర్ర సముద్రం గుండా నడిచి, ఇన్ని కార్యాలు చేసి జాతి ఫీలింగ్ చూపిస్తున్నారంటే వీళ్ళకి దేవుని యొక్క మనసు ఏమైనా అర్థమైందండి? వీళ్ళకి జాతి అంటే మన ట్రాన్స్లో, ఇక్కడ మన ట్రెండ్లో మాట్లాడండి, క్యాస్ట్. ఒక పెళ్ళి చేసుకునేటప్పుడు ఏ పిల్లనైనా మీ ఇంటికి కోడలుగా, తోటు కోడలుగా, ఆడబడుసుగా ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు నువ్వు బిలీవర్గా ఉండి, నువ్వు సంఘంలో పరిచర్యలో సీనియర్ అయిపోయి మన పిల్ల కాదంటగా అన్నావంటే నీ డొక్కలు ఎండగడ్డానికి దేవుడు రెడీగా ఉన్నాడు, మర్చిపోకు అనొచ్చా? మన క్యాస్ట్లు చూడొచ్చా? ఈ క్యాస్ట్ ఫీలింగ్ మీరు ఎంత చెప్పండి, దరిద్రం వెనకాల ఉంటుందంటే ఉంటుంది. ఎంత చెప్పండి ఉంటుంది. ఎంత ప్రసంగాలు విన్నా, ఎంత పులిపిటి మీద నుంచి వాక్యం విన్నా పక్కకు పోయి మాట్లాడుకుంటారు, మనోడేనా అంట. మనోడే, ఆడికి 4 కాళ్ళు, నీకు 4 కాళ్ళు ఉన్నాయి, మీ ఇద్దరు ఒకటే బ్యాచ్, దోళ్ళ బ్యాచ్ మీదంతా. మనోడంటే ఏంటి అని అడుగుతాను. మనోడేంటి? కొన్ని మాట్లాడి చెప్తున్నా. బెల్ట్ అంటారు. బెల్ట్ అంటే ఏంటి? బెల్ట్ అంటే ఏంటంటే, బెల్ట్ కన్నాలన్న ఒక లైన్లో ఉంటుంది చూసారా? నా మాట్లాడుతుందా? మన బెల్టే అంటే ఏంటనుకున్నారు? ఈ కన్నం అంతా ఈ కన్నాలని, మన కన్నాలని. ఈ కన్నాల లాంగ్వేజ్ ఏంటి? బెల్ట్ లాంగ్వేజ్ ఏంటి? క్యాస్ట్ లాంగ్వేజ్ ఏంటి? ఎందుకు చెప్తున్నానంటే, కొందరు మంది దుర్మార్గులు చాలా కాలం క్రితం జరుగుతున్నాయి, ప్రజెంట్లో జరుగుతున్నాయి అన్నాయి, అన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నాను అనుకోండి. జరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. నా నిజానికి ఇవి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఇవి మళ్ళీ పునరుద్ధానం కాకూడదని మేలు కోరి చెప్తున్నాను. ఇది తప్పుగా ఎవరు తీసుకొనకుండు కాక. ఏం చెప్తారు చెప్పనా? అరే తమ్ముడు కూడా లైవ్లో ఉన్నాడు, మీరు కావాలంటాడు, జేమ్స్ పలానారా, జేమ్స్ అలారా, ఆడు ఎక్కువైపోతున్నాడు రా, అందుకు మనం ఏం చేయాలి, మన క్యాస్ట్ నుంచి ఎవరైనా ఉండాలరని ఆడిని ర్యాప్ పోయారు. ఎవరిని? తమ్ముడు. ఆడికి నాకు పుల్లెట్టేయాలనుకున్నారు. ఏంటి క్యాస్ట్? ఆడేలా ఉంటాడు, ఒకే అమ్మకు పుట్టలేదు కానీ ఇద్దరం ఒకలాగే ఆలోచిస్తాం, ఒకలాగే బాధపడతాం, ఒకలాగే నవ్వుతాం, ఒకలాగే ఉంటాం. ఇంత మంచి స్నేహాన్ని వాళ్ళు ఏ పొల్లెట్టి తీసుకోవాలనుకున్నారు చెప్పిన? క్యాస్ట్ ఫీలింగ్ పెట్టాలనుకున్నారు. డైరెక్ట్ నాతో యాక్సెస్ ఉంది కనుక, నాకు వాడితో డైరెక్ట్ యాక్సెస్ ఉంది కనుక అని ఇలా అంటున్నారు అనగానే, ఎంతకన్నా దుర్మార్గం లేదురా, ఇలా తయారయ్యారేటని అడుగుతున్నాను. క్యాస్ట్ అని పట్టుకుని ఊరేగని సన్నాసి బ్యాచ్ అంతా ఎక్కడ ఏడ్చి చెప్పిన? ఎక్కడ వేసిన గొంగలే చెప్పండి, అక్కడే ఏడ్చారు.
ఇంకా చెప్తున్నాను, మన సెమినార్ని చెడగొట్టడానికి కూడా మాట్లాడి చెప్తున్నాను. అరే వాళ్ళందరూ ఎవరి క్యాస్ట్? డేవిడ్ ఏంటో నాకు తెలుసా, నేనేంటో డేవిడ్ తెలుసా, సుధాకర్ ఏంటో మాకు తెలుసా నడుతాను తెలుసా, అసలు వంశీ గారు ఏంటో మాకు తెలుసా అని అడుగుతాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలుసు? అసలు ఎవడైనా బుద్ధి జ్ఞానం వాక్యం అర్థమైనోడు క్యాస్ట్లు చూస్తాడా? అసలు క్యాస్ట్ అంటేనే దైవికమైన విశ్వాసానికి విరుద్ధమైన అవిశ్వాసపు కార్యం. అది మనోధర్మ శాస్త్రంలో ఉన్నది. ఆ ఇంకిత జ్ఞానం మనకు లేవు నడుతున్నాను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకేదో ఉందని వాళ్ళకున్న దాన్ని ఐక్యత తెచ్చుకోవడానికి వాళ్ళకు ఉందరా చెప్పండి, మనం అందరం ఇలా ఉండాలని ఈ గూడు పక్షులన్నీ కాకుగుట్లన్నీ కోకుల దగ్గరికి వెళ్ళి కోకులంతా కాకుగుడ్ల దగ్గరికి వచ్చినాయి అని గుర్తుపెట్టి ఏం చేస్తారా అని అడుగుతున్నాను. కులం అని చచ్చి ఏం సాధిస్తారు నడుతున్నాను. క్యాస్ట్ అని ఏం సాధిస్తారు? బాగుపడతారా? మీరు అది చెప్పండి. ఇంటికి వచ్చిన ఏదన్నా సంబంధం క్రైస్తవ సంబంధం అయితే మీకు నిజంగా ఈ వాక్యం అర్థమైతే, మిరియామ అహరోన్లు మీకు గుర్తుంటే, ఏదన్నా క్రైస్తవ సంబంధం మీకు వస్తే ఆ పిల్ల ఏలు తాలూకా ఆ పిల్లోడు ఎవరి క్యాస్ట్ అని మాత్రం మీరు ఆలోచించారో మీకు నున్న గుండు కొరుకుతాడని మాత్రం మర్చిపోకండి. మన దేవుణ్ణి పిల్లను యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు చెప్పండి, స్వతంత్రుడని లేదు, వాడని లేదు, వీడని లేదు, మనం అందరం క్రీస్తునందు చెప్పండి సమానం. మనందరం ఒక్కటే దేవుని పిల్లలు. వీళ్ళ జాతి వారిని చూపించారు, ఏం సాధించారు చెప్పండి? కుష్టి వ్యాధి తెచ్చుకున్నా, అదో సెవం కలర్ తెచ్చుకున్నా, అది ఎరుపు అనాలా, తెలుపు అనాలా, అదో గోధుమ కలర్ అనాలా, అదో రకమైన కుష్టి వ్యాధి. నిజానికి అది లెప్పర్స్ అంటారు, లెప్పర్స్ కూడా కాదంట, మూలాలు చెప్తున్నాయి. అదో రకమైన వ్యాధి అంట. అది అలా వచ్చిన వ్యాధి వాళ్ళ జీవితాన్ని కంగారు పెట్టి తప్పు అయిపోయింది ప్రభు అంటే, మళ్ళీ వీళ్ళ ప్రార్థన యెహోవా విన్నాడా? మిరియం చేస్తే వింటాడా? నడుతున్నాను. అహరోన్ చేస్తే వింటాడా? ఎవరు చేయాలి? మళ్ళీ ఎవరి మీదైతే మీరు గాసిప్స్ మాట్లాడారో, ఎవరైతే మీ మాటల వల్ల హట్ అయ్యాడో, మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ప్రభువా నేను వీళ్ళతో సమాధాన పడిపోయాను, వీళ్ళ మాటలకు నేను బాధపడలేదు, వీళ్ళని క్షమించు ప్రభు అని ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ మీ కొరకు ప్రార్థన చేస్తే కానీ మీకు సుఖం లేదు. అందుకే జాగ్రత్త. కొండెము చెబుతున్నప్పుడు జాగ్రత్త. ఉన్న వారితో లేని వారితో వ్యక్తి లేనప్పుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఆ వ్యక్తుల కాపురాలు కానీ స్నేహాలు కానీ నీ మాట వల్ల పాడవుతే జాగ్రత్త. నువ్వు కోరి యెహోవాతోని యుద్ధానికి దిగుతున్నావు, మర్చిపోకు. సాధ్యమైతే సువార్త మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకుని ఉండండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం త్వరగా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం ఇవన్నీ ఇంత సీరియస్ విషయాలైనా నీ బుర్రకు పని చేయకపోతే, ఇంత సీరియస్గా కనబడే సందర్భాలను నీకు అర్థమవుతున్నా బోధిస్తున్నా ఇప్పటికీ నీ బుర్ర పని చేయకపోతే నాశనానికి ముందు చెప్పండి గర్వం నడుస్తుంది. ఇది నీకు లాస్ట్ ప్రకటన ఏమో, జాగ్రత్త. విందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండం త్వరగానే ముగిద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. 12 గోత్రకర్తలు ప్రధానమంత్రులను పిలిస్తే ఈ ప్రధానమంత్రులు అందరూ ఎక్కడికి వెళ్ళారంటే ఇన్ఫర్మేషన్ తేడానికి వెళ్ళారు. ఎక్కడ ఇన్ఫర్మేషను? అపోజిషన్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలోకి వెళ్ళారు, ఇన్ఫర్మేషన్ తెచ్చారు. తెచ్చి ఏం చేశారు చెప్పండి? నిజంగా వాళ్ళు ఎత్తుగా ఉన్నారన్నది నిజమే, వాళ్ళ బలంగా ఉన్నారన్నది నిజమే, వాళ్ళు చూడ్డానికి భయపెట్టే మనుషులో ఉన్నారు నిజమే, వాళ్ళ నెఫీల్ని పోలు ఉన్నారు నిజమే, అంతా నిజమే. కానీ వాళ్ళు చెబుతున్న సంగతులు ప్రజల్ని బలపరుస్తున్నాయా, ప్రజల్ని భయపెడుతున్నాయా? ఇది గాసిప్స్లోకే వస్తుంది. కొంతమంది మీరు చూసారా, ఆ నిజంగా చూశాడు, విన్నాడు, కానీ ఆడు చెప్పేది ఎలాంటిదంటే వద్దురా బాబు. ఆడి మాట మీరు బాడీ లాంగ్వేజ్ మీరు ఎప్పుడైనా చూసారా? వద్దురా బాబు, నేను ఎందుకు చెప్తాను వినరా. ఆడ ఎక్స్ప్రెస్నే మన సగం చంపేద్ది. నేను ఎందుకు చెప్తాను ఆ మాట అంటారు? ఒరే అన్నయ్య, నేను ఎందుకు చెప్తున్నాను ఆ మాట? ఈడి ఎక్స్ప్రెస్ను, ఈడి ఎవ్వారం ఇవన్నీ చూస్తుంటే ఆడు మనల్ని భయపడి చెప్పేస్తారు. గుర్తుపెట్టుకో. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళకి భయం వేసింది, వీళ్ళు భయపడాలిగా, వీళ్ళకి వణుకొచ్చింది, వీళ్ళు వనకాలుగా. అయినా వీళ్ళ భక్తి కలిగిన దేవుని పిల్లలైతే వీళ్ళు ఏమనాలంటే, అరే ఫరోనే దేవుడు అదుపు చేసి మట్టి కలిపేశాడే, అరే ఫరో బలాన్ని రథాన్నే ఎర్ర సముద్రంలో కలిపేశాడే, ఎర్ర సముద్రాన్నే పాయలు చేసేసాడే, అలాంటిది వీళ్ళెంతరా? ఎర్ర సముద్రాన్ని ఆపేసినోడు, ఫరో బలాన్ని అణిచేసినోడు, ఈ ఎవరైతే ఉన్నారో ఈ నెఫీల దేహాలను పోని వీళ్ళెంతరా? మన దేవుడు మన పక్షాన్ని ఉంటే వీళ్ళెంతని బలమైన
మోటివేషన్ చేస్తే బాగుండు. వాళ్ళు ఎంత బలవంతులైనా, వాళ్ళ అజానుభావులైనా, వాళ్ళ దృష్టికి మన పురుగులు వంటి వారుగా ఉన్నా, యెహోవా మనతో ఉంటే విజయం మందేరా అంటే బాగుండుగా. నా మాటలు మీకు అర్థమవుతలేదో? ఇన్ఫర్మేషన్ ఇస్తాం, కానీ ఆ ఇచ్చేటప్పుడు ప్రజెంటేషన్ మాత్రం తేడా వచ్చిందో మనుషుల్ని అవిశ్వాసులుగా మార్చేస్తాం. అవిశ్వాసం చేస్తారు వీళ్ళు. ఏమన్నారు చెప్పండి? చాలామంది అనవసరంగా భయపడిపోయారు. ఒక విషయాన్ని ఉన్నది ఎంతైతే దాన్ని ఇంకా హైలైట్ చేసి చెప్తుంటారు. చూసారు ఎప్పుడైనా? దాన్ని ఇంకా హైలైట్ చేస్తుంటారు దాన్ని. అలాగంట ఆడికి వెళ్తే తీరంత ఉండదు. కానీ వీళ్ళ యొక్క హైలైట్ చేసే విధానం మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? సగం భయపడిపోయి చచ్చిపోతాం. విషయం అదే, కానీ ఆ విషయాన్ని వీళ్ళు ఎత్తుతారు చూసారా, అక్కడ మాత్రం తేడా వస్తుంది. ప్రజెంట్ న్యూస్ ఛానల్ చూస్తున్నారు మీరు, న్యూస్ మీడియా. మీరు చూడండి, ఏబిఎన్లో ఏ వార్త చెప్తారో సాక్షిలో అదే చెప్తారు. సాక్షిలో ఏది చెప్తున్నారో ఏబిఎన్లో అదే చెప్తారు. కానీ విషయం చూడండి, ఆడెత్తేదానికి ఈడెత్తేదానికి తేడా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అదే వార్త, కానీ ఈడు ఒకలా చెప్తాడు. అదే వార్త ఈడు ఒకలా చెప్తాడు. ఎందుకు అలా చెప్తున్నాడో గుర్తుపెట్టుకోండి. ఇలా ఎలా ఎత్తాలి? ఇప్పుడు ఉన్న న్యూస్ మీడియా అంతా అంటున్నాను. అసలు గాసిప్స్లో ఈరోజు ట్రెండ్ని బాగా, గాసిప్స్ను బాగా చెప్పేది ఎవరు చెప్పనా? వార్తా ఛానల్లే. మీరు గుర్తుపెట్టుకోండి. చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ నిజాలు కాదు. వాళ్ళు ఎప్పుడు అడ్రస్లు తిరంగా చెప్పారా? మీరు ఎప్పుడైనా చూసారా? ఆ బ్లడ్ రిలీజ్ని ఎప్పుడైనా ఒక నేరం జరిగిన స్థిరంగా చెప్తారా? చెప్పరు. వాళ్ళ విషయాన్ని అంతా జరిగిపోయే వాళ్ళకి విషయం ఏంటి తెలుసు. ఎందుకంటే ఇలా ఆతృత ఏంటంటే ముందు మేము చెప్పాలి. ఇలా కడుపు పోతే ముందు వీళ్ళకి అదో న్యూస్. అక్కడేమో న్యూస్, ఇక్కడేమో మన ఇదిలో ఉంటారు, వీళ్ళు మన ఇంట్లో ఉంటారు, మన చుట్టూ ఉంటారు. ఇలా కడుపు అందరికన్నా ముందు చెప్పారు. అందుకే ఒక ఆయన అన్నాడంట, వాళ్ళ కోడల్ని ఇద్దరిని చూసి పెద్ద కోడలు వచ్చిందంట, ఏదో మామితో మాట్లాడి వెళ్ళిపోయిందంట. చిన్న కోడలు వచ్చిందంట. మా చిన్న కోడలు వస్తున్నప్పుడు అన్నాడట వాళ్ళ అబ్బాయితో, రే టీవీ నేను వచ్చిందిరా, వెళ్ళిపోయింది, ఎన్టీవీ వస్తుందిరా అన్నాడంట. ఏంటంటే అర్థం? ఇలా పని ఏంటంటే అక్కడ ఎండో చెప్పండి, ఇక్కడ చెప్పను, ఇక్కడ ఎండో అక్కడ చెప్పండి. వీళ్ళ ఛానల్ మనకి ఇంట్లో అక్కడ వింటారు చెప్పండి, ఇక్కడ చెప్తారు, ఎక్కడ వింటారు అక్కడ చెప్తారు. ఇవి మంచివా చెప్పండి? అక్కడ ఎక్కడ చెప్తున్నాను. నీకు చేతనైతే మంచిగా చెప్పు, దాన్ని సద్దు మనకిలా చెప్పు, దాన్ని పెద్ద హైలైట్ చేసి చెప్తే ఏమవుతుంది? ఇదిగో మొత్తం వెనక్కిపోతానంటున్నారు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ అందరూ ఎక్కడ పోతాంటారు? మళ్ళీ ఐగుప్తికి పోతాన్నారు, మళ్ళీ ఐగుప్తులు చచ్చిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఏమని చెప్పండి? అక్కడ పోయి మోసే నీ నాయకత్వం వద్దు, ఏమొద్దు, ఈ మన్నా వద్దు, ఏమొద్దు, ఐగుప్తులు ఉల్లిపాయలు కూరలేదు అని చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎలాగైపోయారేంటి? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే విధానం చెడగొట్టింది.